అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపడుతున్న దాడులతో ఇరాన్లో భీతావహ పరిస్థితి నెలకొంది. రాజధాని టెహరాన్ సహా దేశమంతటా దాడులు జరుగుతున్నందున అక్కడ నివసిస్తున్న కోట్లాది మంది ప్రజలు ప్రతిరోజు భయంగా గడుపుతున్నారు. ఫలితంగా అనేక మంది ఇరాన్ పౌరులు రాజధాని టెహరాన్ను విడి ఇతర ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. యుద్దం తీవ్ర రూపం దాల్చడంతో దేశంలో ఎక్కడా కూడా రక్షణ లేదని ఇరాన్ పౌరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా మొదలుపెట్టిన దాడులు తీవ్రతరం కావడంతో ఇరాన్ ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి. రాజధాని టెహ్రాన్ సహా 150కి పైగా నగరాలు బాంబుల మోతతో దద్దరిల్లుతున్నాయి. ఇరాన్ పౌరులు తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బతుకుతున్నారు. ఎటువైపు నుంచి డ్రోన్లు, క్షిపణులు పడతాయో అర్థం కాక బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. యుద్దం తారాస్థాయికి చేరుకోవడంతో టెహ్రాన్లో నివసిస్తున్న 14 లక్షల మంది ప్రజలు ప్రాణభయంతో వలసబాట పడుతున్నారు. ఇప్పటికే 300కు పైగా నగరాన్ని వీడారు. దాడుల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించింది. దీనివల్ల విదేశాల్లో ఉన్న బంధువులతో మాట్లాడడం కూడా వారికి కష్టంగా మారింది. యుద్దం తీవ్ర రూపం దాల్చితే దేశంలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా ఆగిపోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. పెట్రోల్, డీజిల్ కొనుగోళ్ల కోసం కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపిస్తున్నాయి. టెహ్రాన్లో జనాభా 14 లక్షలు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల తక్కువ సమయంలో ప్రజలను ఇతర ప్రాంతాలకు సురక్షితంగా తరలించడం అధికారులకు సవాల్తో కూడుకున్న పని. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా లక్షలాది కుటుంబాలు ఇప్పటికే టెహ్రాన్ను విడిచి వెళ్లాయి. టెహ్రాన్ బయట ఇళ్లు ఉన్నవారు లేదా బంధువులు ఉన్నవారు నగరాన్ని వదిలి వెళ్లారు. నిరుపేదలు మాత్రం ఎటువైపు వెళ్లాలో తెలియక బాంబుల మోత మధ్యే భయాందోళనలతో కాలం గడుపుతున్నారు. దాడుల కారణంగా టెహ్రాన్లో చాలా దుకాణాలు మూతపడ్డాయి. ఏటీఎంలు పనిచేయడం లేదు. నీరు, విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడింది. కేవలం సూపర్ మార్కెట్లు, బేకరీలు మాత్రమే తెరిచి ఉన్నాయని, నగరం మొత్తం నిర్మానుష్యంగా మారిందని స్థానికులు తెలిపారు. పేలుళ్ల ధాటికి చాలా ఇళ్లు, భవనాలు ధ్వంసమవుతున్నాయని, ఎంతో మంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. టెహ్రాన్కు ఈశాన్యంగా 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న జంజాన్ నగర ప్రజలు కూడా బాంబు దాడులతో వణికిపోతున్నారు. నిరంతరం యుద్ధ విమానాల శబ్దాలు, గగనతలమంతా దట్టమైన పొగతో నిండిపోతుందని స్థానికులు చెప్పారు. ఇరాన్పై గత ఏడాది అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులను పోలిస్తే ప్రస్తుత దాడుల పరిధి ఊహించని విధంగా ఉంది. గత దాడులు కేవలం కొన్ని ప్రాంతాల వరకే పరిమితం కాగా ఇప్పుడు ఇరాన్ అంతటా యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్లోని అనేక నగరాలపై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడుతున్నాయి. టెహ్రాన్ను వదిలి ఇతర ప్రదేశాలకు వెళ్లినా అక్కడ కూడా దాడులు జరుగుతూ ఉండడంతో ఇరాన్లో ఎక్కడా రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయని పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక రేపు ఏం జరుగుతుందో అన్న భయం నీడలో కొట్టుమిట్టాడుతున్నారు. హిందూ మహాసముద్రంలో తమ యుద్దనౌకను ముంచివేసిన అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక చేసింది. తమ యుద్దనౌక ఐరిస్ డెనాపై దాడికి అమెరికా విచారం చెందక తప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అన్నారు. ఇరాన్ తీరానికి 2000 మైళ్ల దూరం ఉన్న సముద్రంలో అమెరికా దారుణానికి ఒడిగట్టిందని ఎక్స్ పోస్టులో ఆరోపించారు. 130 మంది నావికులు, భారత నావీకి చెందిన అతిథులతో ప్రయాణిస్తున్న తమ యుద్దనౌకపై అమెరికా ఎలాంటి హెచ్చరిక చేయకుండా అంతర్జాతీయ జలాల్లో దాడికి పాల్పడిందని మండిపడ్డారు. అందుకు అగ్రరాజ్యం పశ్చాత్తాపం చెందక తప్పదని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించారు. ఇరాన్పై ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేస్తున్న అమెరికా జలాంతర్గామి నుంచి టార్పెడోల్ని ప్రయోగించి ఇరాన్ యుద్దనౌకను ముంచివేసింది. యుద్దనౌకలో 180 మంది ఉండగా 32 మందిని శ్రీలంక నౌకాదళం కాపాడింది.